హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా చిరంజీవి గారు పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇస్తున్నారు అని చాలా మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని, ప్రధాని మోదీ గారితో చాలా క్లోజ్ గా ఉంటున్నారు అని, ఆయన్ని ఒక రాష్ట్రానికి గవర్నర్ చేద్దామని కూడా ప్లాన్స్ వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో కూడా జై జనసేన అని, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారింది అని చెప్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం చిరంజీవి గారికి పాలిటిక్స్ సెట్ అవ్వవు అని, ఆయన పాలిటిక్స్ లోకి రాకూడదు అని కూడా చెప్పుకుంటున్నారు. అయితే దీని మీద చిరంజీవి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రీసెంట్ గా జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు రావడం జరిగింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఆయన ఇంకా నేను రాజకీయాల్లోకి రాను అని, రాజకీయాలకి ఇంకా దూరంగా ఉంటాను అని ఒక బిగ్ బాంబ్ పేర్చారు. అంతేకాకుండా ఆయన రాజకీయ వారసుడుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ ఆయన రాజకీయ నాయకుల్ని కలిసేది ఓన్లీ ఇండస్ట్రీకి అవసరమైన వాటి గురించి మాట్లాడడానికి అని, ఇంకా వేరే ఏ రీజన్స్ లేదు అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే ఏంటి చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి కొంతమందికి కౌంటర్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.